హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో మీరు చూస్తున్నారు నేటి మహిళా యూట్యూబ్ ఛానల్. నేను పల్లవి. సో డిఐఎంఎల్ చేయమని అడిగారు కదండి. సో దానికోసం ఈరోజు ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే చేస్తున్నా. ముందైతే ఇక్కడ మ్యాచ్ వస్తుంది. ఆ రోజు న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఫైనల్స్లో ఇండియాతో ఆడతారు. సో ఫైనల్గా అయితే న్యూజిలాండ్ వాళ్ళే గెలిచారులేండి. మ్యాచ్ ముఖ్యం. సో చూస్తూ ఉన్నా నేను. సో నాకు యూజువల్గా కూడా క్రికెట్ వాచ్ చేయడం బాగా నచ్చుతుంది. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, కాఫీతో స్టార్ట్ చేద్దాము అని ఇక్కడైతే కాఫీ కలుపుకుంటున్నాను. సో అదే అయితే చూపిస్తున్నాను. మీలో ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉన్నారా? అంటే అమ్మాయిలు తక్కువగా చూస్తారు అని అనుకుంటారు కదా, అందుకనే అడుగుతున్నాను. సో మనోళ్ళు ఫైనల్ గెలిచినప్పుడు కూడా, ఐ మీన్ సెమీస్లో గెలిచినప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూసాను నేను. నా బర్త్డే ఆ రోజు. బట్ స్టిల్ మ్యాచ్ అయ్యాక అయిపోయినాక బయటకు వెళ్ళాను అనమాట. మ్యాచ్ అంతా చూసిన తర్వాత అలా ఉంటుంది డెడికేషన్. ఇక్కడైతే నాకు మా హస్బెండ్కి కాఫీ అయితే కలిపేసుకుంటున్నా. తర్వాత శ్రీకర్కి అయితే మిల్క్ కూడా కలిపేసి ఇస్తాను. సో చాలా రోజులు అయిపోయింది ఇలా వ్లాగ్స్ చేసి. అంటే రీసెంట్ టైమ్స్లో డే ఇన్ మై లైఫ్ చేయట్లేదు కదా, కమెంట్స్ వచ్చాయి డే ఇన్ మై లైఫ్ చేయమని, అందుకే చేస్తున్నాను అనమాట. సో ఇంకా కాఫీ కలిపేసుకున్న తర్వాత డిన్నర్ ప్రిపరేషన్స్, శ్రీకర్ హోంవర్క్స్ ఇవన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ డే నుంచి శ్రీకర్కి హాఫ్ డేస్ అనమాట స్కూల్స్. స్లో మార్నింగ్స్ ఉంటాయి. ఇంకా కాఫీ తాగేసిన తర్వాత మా వాళ్ళు అయితే చికెన్ చేయమన్నారు. సో దానికి బోల్డెన్ రూల్స్ చెప్పారు, చెప్తా అవి. ముందైతే మ్యారినేట్ చేస్తున్నా. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి 3 పేస్ట్ చేసి వేస్తా ఎప్పుడు నేను చికెన్ చేసేటప్పుడు. ఆ పేస్ట్ వేసాను. తర్వాత ఇంకా కారం, ఉప్పు, పసుపు వేసేసి మ్యారినేట్ చేస్తున్నాను. అంతే సింపుల్గా, ఇందులో ఏం వేయలేదు. సో మా వాళ్ళు ఏం చెప్పారంటే గ్రేవీ ఉండొద్దు, అంటే గ్రేవీ ఇన్ ద సెన్స్ వెట్గా కర్రీలాగా వద్దు. రెండోది సరే ఫ్రై చేసేనా అని అడిగాను. ఫ్రై వద్దు, క్రిస్పీగా కూడా వద్దు, నార్మల్గా ఉండాలి. లైక్ ముద్ద కూరలాగా. మనకి ఎలా అంటే మనం కర్రీ పాయింట్స్కి వెళ్ళినప్పుడు ఫ్రై అని చెప్పి ఒక ముద్ద కూర లాంటిది అమ్ముతారు కదా, అలాగా. అది ఫ్రై లాగా కూడా ఉండదు. యాక్చువల్గా నా భాషలో అయితే ముద్ద కూర. అది మనం తింటున్న ప్రతి ముద్దలో చికెన్ వచ్చి చాలా బాగుంటుంది. ఆ కర్రీ చేద్దామని ఫిక్స్ అయ్యా. అంటే చాలామంది చాలా రకాలుగా చేస్తారు, నేను కూడా చికెన్ చాలా రకాలుగా చేస్తాను. బట్ ఈరోజు ఎలా చేశాను అనేది వీడియోలో అయితే చూపిస్తున్నా. బాండీ పెట్టేసుకొని ఆయిల్ చక్కగా మనం వేడైపోయిన తర్వాత ఇందులో ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా అయితే ఇందులో వేసేస్తున్నాను. నేను ఇందులో ఎటువంటి మసాలాలు యాడ్ చేయలేదు. జస్ట్ అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్, ఇంకా ఉప్పు, కారం, పసుపు మాత్రమే వేశాను. ఇది చాలా సింపుల్ రెసిపీ, ఈజీగా కూడా అయిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత చికెన్ నుంచి వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది కదా, తర్వాత ఇందులో నేను కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. చికెన్లో నేను ఎప్పుడు ఎలాంటి రెసిపీ వండినా కరివేపాకు మాత్రం ఖచ్చితంగా యూస్ చేస్తాను. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా నా దగ్గర 2 డేస్ నిల్వ అయిపోయింది. ఫ్రెష్ కరివేపాకు అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో మిర్చి కూడా ఇలా స్లిట్ చేసి వేసుకున్నాను. చికెన్ చాలా లేతగా ఉన్నట్టుంది, తొందరగా ఉడికిపోయింది అనమాట. సో ఇలా ఉడికిపోయిన తర్వాత వాటర్ అంతా ఆ చికెన్ పీల్ చేసుకుంటున్న టైంలో ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకుంటున్నా. ఇదేంటంటే ఇలా మనకి మూత పెట్టేసి మనం మగ్గనిస్తే ప్రాపర్గా మనకి క్రిస్పీ ఫ్రై అయిపోతుంది. బట్ మా వాళ్ళు ముద్ద కూరలాగా అడిగారు, అన్నంలో కలుపుకోవడానికి కూడా ఉండాలి అని అన్నారు కాబట్టి ఆనియన్స్ ఇప్పుడు వేస్తున్నా. ముందు ఆనియన్స్ వేసిన తర్వాత చికెన్ వేస్తే ఏమంటే గ్రేవీ కర్రీ అయిపోతుంది కదా, సో అందుకని ఆనియన్స్ ఇప్పుడు వేస్తున్నా అనమాట. ఇది మనకి మనం కలుపుకునేటప్పుడు అన్నంలో కలుపుకోవడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇవన్నీ కలిపేసుకుని చక్కగా మూత పెట్టేసి సిమ్లోనే పెట్టాను. నేను మ్యాక్సిమం వంటలన్నీ సిమ్లోనే చేస్తాను, అంటే డీప్ ఫ్రైస్ తప్ప. ఈలోపు మా బాబుకి అయితే ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో దానికోసం లెక్కల ఎగ్జామ్ అనమాట, అది ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. సో ఫుల్ బుక్స్ పార్ట్ 1 పార్ట్ 2 ఉంటాయి కదా, మొత్తం అంతా కవర్ చేసేయాలి ఎగ్జామ్కి. అప్పుడే 1 ఇయర్ అయిపోయింది. మళ్ళీ మేము మార్చిలో వచ్చాము ఈ ఇంటికి, వాడి చదువు కోసం ఇల్లంతా వెతికి మారి. బట్ చూస్తూ చూస్తూ ఉండగానే 1 ఇయర్ తొందరగా అయిపోయిందేమో అని అనిపించింది. ఇంకా ఇక్కడైతే నేను కొన్ని సమ్స్ ఇచ్చాను చేయమని, అవి చేస్తున్నాడు అనమాట. సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ ఇలా ఉంటాయి కదా, అవన్నీ కొంచెం ఎగ్జాంపుల్స్కి చేసి ఇస్తే తనైతే ఇక్కడ చేస్తున్నాడు. ఇంకా చికెన్ అయితే ఇలా దగ్గరకు వచ్చేసింది చూసారా. నేను జస్ట్ ఏం చేయలేదు, మూత పెట్టి అలా సిమ్లో ఉంచేసాను. ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేసి ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇందులో మనకు కావాల్సిన మసాలా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉంటే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా, చికెన్ మసాలా మాత్రమే వేస్తున్నాను. మీ దగ్గర హోమ్మేడ్ మసాలాలు ఉన్నా కూడా వేసుకోవచ్చు. అంతే, సింపుల్గా అయిపోతుంది ఈ కర్రీ. ఇలా అయిపోయిన తర్వాత మసాలా చికెన్కి అంతా పట్టేసింది అని అనుకున్న తర్వాత మనం మూత పెట్టి కుక్ చేస్తాం కదా, తర్వాత ఫైనల్గా అయితే కొత్తిమీర తరుగు వేసేసుకుంటే చక్కగా ఈ చికెన్ ముద్దకూర రెడీ అయిపోతుంది. ఇది మనకి క్రిస్పీగా ఉండదు, అలానే గ్రేవీగా ఉండదు. నిజం చెప్పాలంటే ఫటాఫట్ కర్రీ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. కొన్నిసార్లు గ్రేవీ కర్రీ వండితే అది చాలా రోజులు ఫ్రిడ్జ్లోనే ఉండిపోతుంది. అలా కాకుండా ఇలా వండితే ఏంటంటే తినడానికి చాలా బాగుంటుంది అనమాట. మార్నింగ్ ఎలాగో పప్పు చేశాను. సో పప్పు చికెన్ కాంబినేషన్ కూడా మా ఇంట్లో బాగా ఇష్టపడతారు, ఇంకా తినేస్తారు కదా అనేసి అయితే అనుకున్నాను.
ఇక్కడ ఏంటంటే మా అబ్బాయి చదువుకుని అలసిపోయాడు అనమాట. కొన్ని ప్యాంపరింగ్ సెషన్స్. అమ్మ నేను ఇంకెంత చదవాలి, ఇంకెంతసేపు చదవాలి, నేను హాయ్ చెప్తా వీడియోకి, ఇలా అన్నీ అంటే మనకి డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి కదా చదువుకునేటప్పుడు. సో అవన్నీ చేస్తూ ఉన్నాడు మా అబ్బాయి అయితే ఇక్కడ. ఇంకా తర్వాత డిన్నర్ టైం అయిపోయింది. సో చక్కగా వేడివేడిగా చికెన్, ఇంకా వేడివేడిగా రైస్ పెట్టుకొని ముగ్గురం అయితే ముందు డిన్నర్ చేసేసాము. సో శ్రీకర్ చదువుతూ ఉండగానే తనకి తినిపించేశాను. యూజువల్గా నాన్ వెజ్ అయితే నేనే తినిపిస్తాను అనమాట, వెజ్ అయితే తను తినేస్తాడు. ఇంకా ఇక్కడ నెక్స్ట్ తింటే సరిపోదు, వండుకుంటే సరిపోదు కదా, చేసినవన్నీ తోమాలి. అప్పుడే మనకి సాటిస్ఫాక్షన్ వస్తుంది, పని అయింది అన్న ఫీలింగ్ వస్తుంది. సో అన్నిటికన్నా పెద్ద టాస్క్ ఏంటంటే గిన్నెలు కడగటం. సో ముందైతే గిన్నెలు కడుగుతూ ఉన్నానమాట. గిన్నెలు కడిగిన తర్వాత ఫ్లోర్ కూడా నేను నైటే చేసేసుకుంటా. ఫ్లోర్ అంతా చేసేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్గా ఫైనల్గా స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటా. సో అలా ఉంటుందన్నమాట నా నైట్ రొటీను. మ్యాక్సిమం టైమ్స్ ఇలాగే ఉంటుంది. బట్ కొన్ని రోజులు రైస్ ఉంటుంది, కొన్ని రోజులు ఏదైనా టిఫిన్ రిలేటెడ్ ఉంటాయి. ట్యూస్డే థర్స్డే అయితే యూజువల్గా టిఫిన్ తింటాం అనమాట. బాబుకు రైస్ పెట్టేసి మేము టిఫిన్ తింటాం. లేదు కొన్నిసార్లు తను కూడా టిఫిన్ తింటాను అన్నప్పుడు 6:30కి అలాగా తనకు కొంచెం రైస్ పెట్టేసి తర్వాత మేము ఇంకా నైట్ మాతో పాటు 9కి 9:30కి అప్పుడు మేము ఏ టిఫిన్ చేసుకున్నామో ఆ టిఫిన్ అయితే పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఇలా జరుగుతూ ఉంటుంది. సో అన్నిటికన్నా పెద్ద టాస్క్ నాకు అంటే కంపారిటివ్లీ నైట్ టైం అయితే గిన్నెలు కడగడం, మార్నింగ్ టైం అయితే బట్టలు మడత పెట్టడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట నాకు. ఇంకా ఫ్లోర్ కూడా క్లీన్ చేసేసి వచ్చేసా. ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నా. మొత్తం మనకి క్లీనింగ్ సెషన్స్ అన్నీ నాకు నైటే అయిపోతాయి. అప్పుడు ఏంటంటే మార్నింగ్ లేచి రాగానే కిచెన్లోకి ప్రశాంతంగా ఉంటుంది. బాబుకి లంచ్ వండాలి, లంచ్ బాక్స్ కన్నా లేకపోతే కాఫీ తాగాలన్నా, టీ తాగాలన్నా ఫ్రెష్గా ఉన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. అంటే కొన్నిసార్లు ఎప్పుడైనా హెల్త్ బాగోక లేకపోతే పని ఎక్కువైపోయి కొన్ని గిన్నెలు ఉండిపోతాయి సింక్ అలాంటప్పుడు ఏంటంటే నాకు రోజంతా గిన్నెలు తోముతున్న ఫీలింగ్ వస్తుందన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని ఉండిపోతాయి. మార్నింగ్ శ్రీకర్కి లంచ్, తనకి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొన్ని గిన్నెలు వస్తాయి. మళ్ళీ 10కో 11కో మాకు టిఫిన్ చేసుకుంటాం, మళ్ళీ కొన్ని గిన్నెలు వస్తాయి. మళ్ళీ 1కి వంట చేసుకుంటాం, మళ్ళీ మాకు కొన్ని గిన్నెలు వస్తాయి. సో అలాగా ఏదైనా ఒక రోజు వదిలేస్తే మాత్రం నాకు డే అంతా గిన్నెలు తోముతున్న ఫీలింగే ఉంటుంది. సో అందుకని మ్యాక్సిమం నైట్ టైం అంతా చేసేసుకొని ఇంకా ఏం పని లేదు అనుకున్న ఫీలింగ్ వచ్చాక నేను పడుకుంటాను. ఎందుకంటే నైట్ ఒక అరగంట లేట్గా అయినా కూడా ఉండగలను. కానీ ఎర్లీ మార్నింగ్స్ అంటే యూజువల్గా ఇప్పుడు ఏదైనా పూజలు, వ్రతాలు, ఫంక్షన్లు ఉంటే, జర్నీస్ ఉంటే నేను 4కైనా లేచేస్తాను. కానీ బట్ రోజువారీగా అయితే మరి 4కి 3కి లేచి చేయాలంటే చేయలేను. సో అందుకని చెప్పి నైటే ఒక అరగంట లేట్ అయినా టైం తీసుకుని ఆరాంగా చక్కగా మంచి ఆల్బమ్స్ పెట్టుకుని పాటలు వింటూ లేకపోతే కొన్ని ఏదైనా మనకి ఏవైనా ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే పాడ్కాస్ట్లు కానీ ఏ ఒకటి పెట్టుకొని పనంతా మాత్రం నైటే చేసుకోవడానికి ఇష్టపడతాను. ఇదైతే నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నా. మా అత్తయ్య అలాగే పనంతా నైటే చేసేసుకుంటారనమాట. ఇంకా అంతా అయిపోయిన తర్వాత బట్టలు ఇవి యాక్చువల్గా ఇప్పుడు ఉతకలేదు, మధ్యాహ్నం వేసినవే. నాకు తీగలు ఖాళీ లేక బ్యాచెస్ ఉండిపోయినాయి. ఆ బ్యాచెస్ అయితే ఇప్పుడు వేస్తున్నాను. అంతకుముందు నైట్ టైం వాషింగ్ మిషన్ కూడా వేసేదాన్ని నేను. మన సబ్స్క్రైబర్సే కొంతమంది చెప్పారనమాట, అలా నైట్ వాష్ చేయకూడదు, క్లోత్స్ వాష్ చేయకండి అని. సో ఇంకా అప్పటి నుంచి అయితే చేయట్లేదు. మధ్యాహ్నం వేసినవి ఆరేసినవి ఆరిపోయాయి. ఎండ అలా ఉంది కదా, ఊరికే ఆరిపోతున్నాయి. ఆరేస్తే 2-3 అవర్స్లో ఆరిపోతున్నాయి. ఇంకా అలా ఆరిపోయిన తర్వాత ఇంకొక బ్యాచ్ ఉండిపోతే అదైతే వేసేస్తున్నాను అనమాట. సో ఇంకా శుభ్రంగా ఫ్రెష్ అయిపోయి ఇంకా పడుకోవటమే. ఈ రోజుకి ఇలా గడిచిందనమాట మనకి మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు. సో ఇంకా నేను రొటీన్ వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే బోర్ ఫీల్ అవుతారేమో అన్నట్టుగా నేను DIMLs ఎక్కువ చేయను, బట్ అవే అడుగుతున్నారు కాబట్టి అవే చేస్తా. సో ఇంకా కూలర్ వేసేసుకుని శ్రీకర్ అయితే పడుకుని పోయాడు. ఇంకా నేను కూడా పడుకుందాం అనేసి అయితే అనుకుంటున్నా. నిద్రపోయిన తర్వాత ఇంటర్ వాళ్ళకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా, మా ఇంటి దగ్గర ఒక సెంటర్ పడిందనమాట. ఎంత రష్గా ఉందంటే యాక్చువల్గా ఈరోజు సెకండ్ డే. ఫస్ట్ డే అయితే మా స్కూల్ బస్సులు కూడా లోపలికి రాలేదు, అలా మేమే వెళ్ళి అలా ఎక్కించాల్సి వచ్చింది. ఇంకా ఈరోజు పార్కింగ్కి పక్కన మనకి స్పేస్ తీసుకున్నట్టున్నారు వీళ్ళు. పార్కింగ్ అంతా పక్కకు ఉండడం వల్ల ఈరోజు కొంచెం పర్వాలేదు. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా, 7:15 అయింది. 9కి కదా ఉంటుంది ఎగ్జామ్, అప్పుడు అలా ఉన్నారు. ఇప్పుడైతే 8:30కి చెక్ చేసి లోపలికి పంపిస్తారు కదా, నేను స్క్రీన్ కిందకి తీసుకెళ్ళి బస్సు ఎక్కించేసి వచ్చేసిన తర్వాత 8:30కి అలాగా చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారనమాట. సో చిన్నప్పటి రోజులన్నీ గుర్తొచ్చినాయి. ఎగ్జామ్స్ టెన్షన్స్. హైడ్రేటెడ్గా ఉండండి, వాటర్ ఎక్కువ తాగండి, టెన్షన్స్ పడకండి, ఎగ్జామ్ బాగా రాయండి, ఇలా ఈ మాటలన్నీ సడన్గా గుర్తొచ్చేసాయి అనమాట. సో ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.